వాళ్లకు వీళ్ళు దోస్తులు వీళ్లకు వాళ్ళు దోస్తులని తెలంగాణలో 3 పార్టీల లీడర్లు ఎప్పుడు చూసినా కయ్యం పెట్టుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పటికే ఎవరి దోస్తులో అర్థం గాక పబ్లిక్ పర్షాన్ అయితుంటే మోదీ సార్ వచ్చి ఇంకో కొత్త ముచ్చటోటి చెప్పిపోయిండు. ఇప్పుడు దాని సుట్టే తిరుగుతాంది తెలంగాణ రాజకీయం. చూడుండ్రి ఏంటిదో అది. और इसलिए अच्छा है मेरे से ही जोड़ो ఈగ పెద్దసారు నవ్వుకుంటా మాట్లాడిన గీ చిన్న మాటనే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో గట్టిగా మారుమోగుతాంది. ఏమన్నాడు సారు? మేరేసే జోడో నాతోని కలువు అన్నాడు, గంతే. దానికి ముఖ్యమంత్రి సారు కూడా నవ్వుకుంటా కూసున్నాడు, గంతే. కానీ ఇప్పటికే వీళ్లకు వాళ్ళు దోస్తులు వాళ్ళకు వీళ్ళు దోస్తులు అనే ముచ్చట్లు గట్టిగా తిరుగుతాన్న యాళ్ళనే మోదీ సారు సీఎం సారును మేరేసే జోడో అనేటాలకే అగ చూసినరా అనుకునే కథ అవుతుంది చాలా మందికి. అయితే ఎవ్వళ్ళకు దోస్తులు కాదు, అయ్యే ఛాన్సే లేదు అంటున్నారు చేయి పార్టీ వాళ్ళు. న్యాచురల్గా రాజకీయంగా బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ మేము ఒకటి అంటారు, బీజేపీ బీఆర్ఎస్ మేము ఒకటి అంటాం. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించింది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కదా. ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడించింది. సో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పొత్తు ఎలా ఉంటుంది? దేశ రాజకీయాలు ఆల్చుకున్నట్టు బీజేపీ పార్టీకి మాకు పొంతనే ఉండదు. మాది లౌకికవాద పార్టీ, వారి మతవాద పార్టీ. గిట్లనే చెయ్యి పార్టీ ఎంపీ చామల సారు మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఏ పొలిటికల్ పార్టీని ఉండనియొద్దని, ఏ పొలిటికల్ పార్టీ మీదైనా ప్రెజర్ అయినా తీసుకొస్తారు, లేకపోతే అభివృద్ధి అంశం మీద ఇలాంటి టార్గెట్ అయినా చేస్తారు అనేది క్లియర్ గా అర్థమైంది. కాదన్నట్టు రాజకీయాలు మాట్లాడడం అనుకుంటేనే రాజకీయం చేసిండ్రు అన్నట్టు మాట్లాడుతుండ్రు చేయి పార్టీ లీడర్లు. ఇక మేరేసే జోడో అనే ముచ్చట మీద సీఎం రేవంత్ సారు కూడా చిటిచాటు ముచ్చట్లలో చెప్పుకొచ్చిండు. మోదీ సారు మాటలను ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు అర్థం చేసుకుంటారట. పెద్దసారు రాష్ట్రాన్ని ముంగటికి తీసుకుపోతానన్నాడు గానీ తనను కాదు అన్నట్టు చెప్పిండు సీఎం సారు. పెద్దసారు నోటంట మేరేసే జోడో అనే ముచ్చట వచ్చింది కానీ అసోంటి కలుసుడేం ఉండదు అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. ఏమైనా ప్రధానమంత్రి నోటంట వచ్చిన ఒక్క మాటతోని పార్టీల నడుమ ముచ్చట్లు ఎటెటో తిరిగినాయి కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా. లీడర్ల నోటెంట ఏదన్నా ముచ్చటొచ్చిందంటే అది ఉత్తగానే రాదు, దాని వెనక మర్రా ఏరే ముచ్చట్లు షానుంటాయి. అందుకే పెద్ద సార్లు ఏం మాట్లాడినా సరే పూటు అయితుంటది. గిట్లనే అయితారన్నాడు హైదరాబాద్కు వచ్చిన ప్రధానమంత్రి సారు తీరొక్క ముచ్చట్లు చెప్పిపోయిండు. ఇప్పుడు గా ముచ్చట్ల మీదనే దేశమంతటా చర్చ నడుస్తాంది. మరిగా ఎవళ్ళెవలు ఏమేమంటున్నారో చూడాలే కదా. చెలో పాండ్రి చూసొద్దాం. అయితారం హైదరాబాద్కు వచ్చిన మోదీ సారు రాజకీయాలే కాదు వేరే ముచ్చట్లు కూడా చెప్పిండు. దాంట్లో పబ్లిక్ బంగారం ఎక్కువ కొనకుండ్రి, పెట్రోల్ డీజిల్ పెద్దగా వాడకుండ్రి, బయటి దేశాలలో షికార్లు కొట్టకుండ్రి, బయటి దేశం వస్తువులు కొనకుండ్రి అని తీరు ముచ్చట్లే చెప్పిండు. దెబ్బకు దేశం అంతా ఇప్పుడు గీ ముచ్చట్ల మీదనే చర్చ పెట్టి రచ్చ చేస్తాండ్రు. బంగారం కొనొద్దంటే ఎట్లా అని కొంతమంది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయేమోనని కొంతమంది పరేషాన్ అవుతుండ్రు. ఇప్పటికే గ్యాస్ బండ మీద 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ మీద 4-5 రూపాయలు పెరుగుతుందని చెప్తుండ్రు. మరి ఎప్పుడు పేలుతారో బాంబు చూడాలే. అయితే మోదీ సారు ముచ్చట్ల వెనక మర్మం గట్టిగానే ఉన్నదా అంటుర్రు ఇంతమంది. ఏంటికంటే మనోళ్ళు బయటి దేశాలలో తయారైతున్న బంగారాన్ని కిలోల కొద్ది కొంటారు, వాటికి చెల్లింపులన్నీ డాలర్లలో చేస్తారట. అట్లనే పెట్రోల్ డీజిల్ తయారు చేసే చమురు కూడా డాలర్లు ఇచ్చే కొంటారు. అట్లా డాలర్కు విలువ పెరిగి మన రూపాయికి విలువ తగ్గుతుందట. మీదికేంచి బయటి దేశాలలో తిరుగుడు, బయటి దేశం సామాన్లు కొనుడు చేస్తుంటే మన సంపాదన బయటి దేశాలకు పోతుంది. అందుకే కొనే సామాన్లేవో మన దేశంలో తయారయ్యే సామాన్లు కొనరాదా అన్నట్టు చెప్పిండు. అటక్క చేసుకుంటే మనకే పైసలు మిగులుతాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంతేకాదు చమురు రేట్లు పెరిగినా సరే ఇప్పటిదాకా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచలేదు కాబట్టి ఆ వజను సెంటర్ వాళ్ళే మోస్తున్నారట. అట్లా ఇప్పటికి 1,00,000 కోట్లకు ఎక్కువనే భరించిర్రాట. మరి ఇంకెన్నొదులు భరిస్తారో ఏమో గానీ రేట్లు అయితే పెరుగుతాయి అన్నట్టే వినిపిస్తున్నాయి ముచ్చట్లు. చూడాలి మరి ఏమవుతుందో. రోజుకు సర్కార్ బల్లెకు పోయే పొలగాళ్ల సంఖ్య తగ్గి ప్రైవేటు బల్లెకు పోతున్న పొలగాండ్ల సంఖ్య పెరుగుతుంది. ఇదే అందరికీ ఎరుకున్న ముచ్చటే. అయితే గా తరీకా ఈ కాంచి బంధు కావాలి, పోయిన పొల్లగాండ్లను సుత మళ్ళా వెనుకకు మల్పకరావాలి అని చెప్పి తెలంగాణ గవర్నమెంటు విద్యా వారోత్సవాలు అనే పేరంటాన్ని పెట్టిందట. మరిగా మరి అది ఎన్నొద్దులైతాంది, ఏమేం చేయబోతాండ్రు అనేటిదంతా మును బెట్టర్చుకొని వద్దాం పాండ్రి.
సర్కార్ బళ్లను ఎలుగుల చేయాలి అని చెప్పి గట్టి నిర్ణయమే చేసింది తెలంగాణ సర్కారు. విద్యా వారోత్సవాలు అనే పేరుతోని ఈ కార్యం ఎల్బీ స్టేడియంలో మా జోరుగా చాలైంది. రాష్ట్రం అంతటా ఎన్ని సర్కార్ బళ్లున్నాయో అన్ని బళ్ల సార్లు ఎవళ్ళ జాగల వాళ్ళు ఈ కార్యంకు హాజరుపడాలి. పొల్లగాండ్లకు బళ్లకు తీసుకొచ్చి సర్కార్ బళ్లే ఏమేం సవలతులున్నాయి, ప్రైవేట్ బడికి సర్కార్ బడికి తేడా ఏందో అయ్యవ్వలకు తెలియజెప్పాలి అని ఆర్డర్ వేసిందట సర్కారు. దీంతోని సెలవుల పోయిన పొలగాళ్లను మళ్ళా ఒక దగ్గర ఎట్లా జమగొట్టాలరా దేవుడా అని అనుకుంటుర్రు సార్లు. అయినా సరే సర్కార్ ఆలోచనను అమలు చేసే ఇకమత్ చేస్తుర్రు అన్నట్లు ఈ విద్యా వారోత్సవాల పేరంటము వారం రోజులు నడుస్తుంది. అంటే 11వ తారీఖు సంధి 17 దాకా. ఇక ఈ వారం రోజులు సమ్మర్ క్యాంప్ లెక్క వేసి చదువు ఎట్లుంది, సార్లు ఎట్ట చెప్తుర్రు, లైబ్రరీ ఏంది, తిండి టీకానా మంచిగుంటదా, సవలతులు ఎట్లున్నాయనే ముచ్చట్లతో పాటు చిత్రలేఖనం, కోలాటం, ఒగ్గు కథ అసోంటివి కూడా ఉంటాయట. మొత్తానికి పొలగాళ్లందరూ బడిబాట పట్టేటట్లు ఉందన్నట్లు సర్కార్ ఆలోచన. ఇప్పటికే చదువుల అధికారులు సార్లు అందరూ గూడి ఇంటింటికి తిరిగి పొలగాళ్లు ఇంకా వాళ్ళ అయ్యవలకు పూసగుచ్చే ఇకమతి గట్టినే తీసుకుర్రు. ఏదేమైనా మళ్ళా బళ్ళు చాలా అయ్యేటాళ్లకు సర్కార్ బళ్లకు పొలగాళ్లు ఉరికి రావాలి, అట్లుండాల మీ పనితీరు అని గట్టినే హెచ్చరించిండు సీఎం సారు. మరి సెలవులల్లో ఊర్లు తిరగబోయిన పొలగాళ్లను సార్లు ఎట్లా జమగొడతారో, ఈ కార్యాన్ని ఎట్లా విజయవంతం చేస్తారో ఏమో గాని తెలంగాణ సర్కార్ మాత్రం మంచి ఆలోచనే చేసింది. ఇప్పటికైతే సర్కార్ బళ్ళ హాలత్ మారితే అదే 10,000 అని అనుకుంటుర్రు. వేలకు వేల ఫీజులు కట్టలేక సర్కార్ బళ్ళ బాగు కోసం ఎదురు చూస్తున్న జనాలు. అదుపులేని గుర్రాలు అడవులు పట్టుకొని తిరిగినాయట. అందుకే వాటికి ముక్కుతాడేసి అదుపులో పెట్టాలే. ఇగో గిట్లనే పార్టీ లీడర్లందరినీ ఓ రేవు పంటి సక్కగా చేసే ఇగురం చేస్తున్నాడట మాజీ సీఎం కేసీఆర్ సారు. సూత మళ్ళీ ఎలక్షన్లు రానే వస్తున్నాయి. అందుకే ఇప్పటి సందే పార్టీని లైన్లో పెడుతున్నాడట, లీడర్లను హుషారు చేస్తున్నాడట. గిట్లనే మంగళవారం ఎర్రవల్లి శేనుకాడ కారు పాటోళ్ల మీటింగు గట్టిగానే ఉన్నదంటాండ్రు. ఆ ముచ్చటేందో చూద్దాం పాండ్లి. ఆలస్యం అయితే అమృతం కూడా ఈసం అవుతుంది అన్నారు పెద్ద మనుషులు. అందుకే ఆదను చూసి పాదును పెట్టాలని తయారైతున్నట కారు పార్టీ వాళ్ళు. వచ్చే ఎలక్షన్ల కొరకు ఇప్పటి సందే తయారైతాండ్రు. జగిత్యాల మీటింగ్ తోని జోరు పెంచిన గులాబీ లీడర్లు అదే రువ్వడి చూపిస్తాండ్రు. మాజీ సీఎం కేసీఆర్ సార్ తాపకోసారి బయటికి రాకపోయినా సరే ఎర్రవల్లి చేను కాడికేంచే వ్యవహారం అంతా చక్కదిద్దుతాండు. గిట్లనే మంగళవారం మళ్ళోసారి అన్ని జిల్లాల లీడర్లతో మీటింగ్ ఉన్నది. కొత్త కమిటీలు పెట్టుడు, కొత్త ఇన్ఛార్జీలను డ్యూటీకి ఎక్కించుడు, గిసోటి ముచ్చట్లన్నీ నడుస్తాయట. మధ్యాహ్నం అంతా కలిసి బతి భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుకుంటారట. పల్లెల కాడ నుంచి పట్టణాల దాకా మళ్ళా పార్టీకి ఎట్టెట్ట బలం పెంచాలి, బలగం ఎట్లా పెంచుకోవాలి అనే దాని మీద పెద్దసారు లీడర్లందరికీ ఉపాయం చెప్తాడట. యూత్ పొలగాన్లు, ఆడోళ్లు, ఊర్ల పొంటి జనాలు ఎట్లయితే గులాబీ పార్టీ దిక్కు మళ్ళా మల్లుతారో కొత్త ఆలోచనలు కూడా చేసుకుంటారట. అంతేకాదు ఓ దిక్కు అధికారంలో ఉన్న చెయ్యి పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు పోటీకి వస్తున్న పువ్వు పార్టీ వాళ్ళు, ఇద్దరి మీదకి ఎట్టెట్లా మరలవాడాలి, వచ్చే లోకల్ ఎలక్షన్ల కోసం ఎట్లా తయారు కావాలి అనే దానిల మీద కూడా గట్టిగానే మాట్లాడుకుంటారట. అన్నిటికి మించి పబ్లిక్ లో తిరగాలి, పబ్లిక్ లోనే ఉండాలి అని గీ నడమనే పార్టీ లీడర్లకు కేసీఆర్ సారు గట్టిగానే క్లాస్ వీకిండు. మరి ఈసారి ఏమంటాడో చూడాలి. మొత్తానికి తెలంగాణలో అన్ని పార్టీలు రువ్వడి పెంచుతున్నాయి. మరిగా రాజకీయాలు ఏ తీరుగా ఉడుకుతాయో చూడాలి. రాజకీయం చేసుడంటే అంత అల్కటి పని కాదు. ఎప్పుడు ఎసొంటి ఆపతి నెత్తినొచ్చి పడేది తెలియదు. మనం చక్కగానే ఉన్నా సరే, మనం తప్పు చేయకపోయినా సరే, మన చుట్టుపక్కలు చేసే తప్పులకు ఇరుకాటంలో పడే పరిస్థితి వస్తుంటది. ఇగో గిట్లనే ఉన్నది ఇప్పుడు సెంటర్ మంత్రి పరిస్థితి. చూడుండ్రి ఏమైందో. సెంటర్ మంత్రి బండి సారు తనయుడు బండి భగీరథ్ ఆడవిళ్లను చీడాయించిండని పోయిన శుక్రవారం నాడే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు బుక్ అయింది. పెద్ద ముచ్చట ఏంటిదంటే పోక్సో కేసు కూడా పెట్టిండ్రు. అయితే ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదని చాలా దిక్కుల లొల్లులు నడిచినాయి. కారు పార్టీ వాళ్ళు, మహిళా లోకం జిల్లాల పొంటి రోడ్డు ఎక్కిండ్రు. ఇక అందుకే సర్కార్ వాళ్ళు కూడా రూవడి పెంచిండ్రు. డీజీపీ సార్తో మాట్లాడిండట సీఎం సారు. ప్రధానమంత్రి మీటింగ్ చేయబట్టి పోలీసు వాళ్ళంతా నిన్న మొన్నటిదాకా గా పనిలోనే ఉన్నారు. ఇక ఇప్పుడు రువడి పెంచుతాం అన్నట్టు చెప్పిండట పోలీస్ బాసు. చెప్పుడే కాదు వెంటనే సిట్ వేసిండ్రు. కూకట్పల్లి డీసీపీ రితిరాజు మేడం కేసును అన్ని తీర్ల విచారణ చేస్తుందట. చట్టం అందరికి సమానమే, ఎవరు నిడిచేది లేదంటారు సర్కార్ వాళ్ళు. అయితే ఆలస్యం ఏంటికి చేస్తాను అన్నట్టు గరం అవుతుండ్రు గులాబీ లీడర్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకొని మనం మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నాను. నేను అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో నువ్వు హోంశాఖ నిర్వహింపజేస్తున్నావు. నీ కింది స్థాయి అధికారులు ఏదైతుందో ఒక సాధారణ నేరస్తుడు గట్ట నేరం చేసినట్టయితే
అతని నేరానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టడానికి చట్టాన్ని వినియోగించారా? ఇంకో దిక్కు గిదే ముచ్చట మీద షెయి పార్టీ లీడర్లు ఏమంటున్నారు అంటే, ఆ అమ్మాయి మిమ్మల్ని కలిసిన మాట వాస్తవమా కాదా, ఆ అమ్మాయితో బాబు తిరిగిన మాట వాస్తవమా కాదా, వాటిని నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిర్దోషిగా అయితే నిర్దోషిత్వం నిరూపించుకోండి. కానీ మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి ఒకవేళ పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎవరి పట్ల ఎవరికి తెలంగాణ ప్రభుత్వం వివక్ష లేదు. తెలంగాణ ఆడబిడ్డలను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అటు పువ్వు పార్టీ వాళ్ళు కూడా మైకుల ముంగటికి వచ్చిండ్రు. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ మాట్లాడుకుంటా, కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్ బై ది పోలీస్. కాదా అన్నట్టు ఏమైనా తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టు మాట్లాడిండు. ఏమైనా సెంటర్ మంత్రి కొడుకు మీద పోక్సో కేసు పెట్టిండ్రంటే చిన్న ముచ్చట కాదా? మరిగా చూడాలి ఏమవుతుందో. రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడి పనిచేయాలి, పోటీ పడి పరుగు పెట్టాలి అంటుంటారు ఇద్దరు సీఎం సార్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ అయితే తాపకోసారి అమరావతిని హైదరాబాద్ లెక్క చేస్తా అంటుంటాడు, విశాఖపట్నంను హైదరాబాద్ కంటే ఘనంగా చేస్తాం అంటుంటాడు. అందుకే కావచ్చు సారు సందు దొరికితే చాలు సెంటర్ సర్కారులతోని మీటింగ్ అవుతుంటాడు, పెద్ద మనుషులతోని మాట్లాడి ఏదో ఒకటి ఎగరబెట్టే పని చేస్తుంటాడు. ఇగో మళ్ళోసారి ఢిల్లీ పోయిండు చూడుండ్రి. మొన్న రేవంత్ సార్ పోయొచ్చే, ఇక ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సార్ పోయొచ్చే. ఒకళ్ళు అనుకోవాళ్ళు ఢిల్లీకి పోయి తీరొక్క తీర్లు ఎగుర పెడతాండ్రు. అభివృద్ధిలోనే కాదు ఢిల్లీకి పోయి పనులు చక్కబెట్టుట్లో కూడా సార్లు ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఇక ముఖ్యమంత్రి బాబు సారు తొలుత ఢిల్లీలో నడిచిన సిఐఐ మీటింగ్ కు పోయిండు. ఏపీలో ఎట్టెట్ట పని చేస్తాండ్రు, పెద్ద పెద్ద కంపెనీలు పెట్టేందుకు ఎట్లా సాధిస్తాండ్రు, ఏం కథ అనేది అందరికి చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు అటు సెంటర్ మంత్రులతో కూడా మీటింగ్ అయ్యిండు. హోంమంత్రి అమిత్ షా సారు నీళ్ల మంత్రి పాటిల్ సారును కలిసిండు. పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చే పైసలు ఆలస్యం చేయకుండా ఇవ్వాలని అడిగిండాట. అంతేకాదు అమరావతికి ఇచ్చే పైసల సాయం ఇంగింత పెంచాలని అడిగిండాట. చూడాలి మరిగా ఎన్ని పైసలు ఇస్తారో ఎప్పుడు ఇస్తారో. ఇక ఢిల్లీలో ముచ్చట్లన్నీ నడిచినాక మాపటీలు అక్కడనే ఉండి మంగళవారం అస్సాం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పోయి ఎగురం చేసిండు సారు. అస్సాంలో మళ్ళోసారి హిమంత బిశ్వ శర్మనే సీఎం సీట్లో కూర్చుంటాడు. సరే కాదు అట్లుండని గానీ సీఎం బాబు సారు ఎప్పుడు ఢిల్లీకి పోయినా అమరావతి పోలవరం ప్రాజెక్టు పేర్లే గట్టిగా నొస్తుంటాయి. అంటే ఈసారి ఆ రెండింటిని కొసెల్ల తీయాల్సిందే అని గట్టి పట్టు మీద ఉన్నారా అన్నట్టు. చూస్తుంటే పుష్కరాలకు పోలవరం గేట్లు ఎత్తేటట్టే ఉండ్రు మరిగా. 5 రోజులు సినిమా చూపించినాక ఆఖరికి ఐతారన్నాడు విజయ్ని తమిళనాడు సీఎం సీట్లో కూసోబెట్టిండ్రు. ప్రమాణ స్వీకారం చేసుడు, అటెన్క ఫైల్స్ మీద దస్కతులు వేసుడు, పబ్లిక్ ముచ్చట్లు ఎప్పుడు, ఆఖరికి అసెంబ్లీల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసుడు కూడా వచ్చింది. చెక్ అన్నట్లే నడుస్తున్నాయి అన్ని పనులు. కొత్త సీఎం నట్ల పోయి అరుచుకొని వద్దాం పాన్లి. సీఎం సీట్లో కూకున్నాక ఇక తన మార్కు చూపిస్తాండు దళపతి విజయ్. ఆయితారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. సోమవారం తత్తిమ ఎమ్మెల్యేలతోని కలిసి అసెంబ్లీలో తాను కూడా పెరంబూరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు. విజయ్ గెలిచిన ఇంకో నియోజకవర్గం తిరుచి ఈస్టుకు మళ్ళా ఎలక్షన్లు పెడతారా అన్నట్టు. ఇక ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేసిండ్రు కాబట్టి మంగళవారం స్పీకర్ సార్ని ఎన్నుకుంటారట. బుధవారం నాడు టీవీకే పార్టీ అసెంబ్లీలో బలం నిరూపించుకుంటుందట. మరి అప్పట్లోపు మళ్ళీ మలుపులు తిరుగుతాయో ఏమో గానీ అదాట్న సోమవారం అందరికి షాటు కొట్టిచ్చే పని చేసిండు విజయ్. ఏంటిదంటే బండి వేసుకొని మాజీ సీఎం స్టాలిన్ సార్ ఇంటికి పోయిండు. ఇక ఇంటికొచ్చిన సీఎం సార్ను తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అరుచుకుండ్రు. ఇద్దరు ఒకరికొకరు చెల్లబట్టలు కప్పుకొని సన్మానం చేసుకుండ్రు. అంతేకాదు గలే మిలాయించిండ్రు. లెక్కకైతే డిఎంకే పార్టీలో కలిసి ఉన్న చిన్న చిన్న పార్టీలు విజయ్కు సాతిచ్చినాయి. అందుకే బలగం పెరిగి సీఎం సీట్లో ఊకుండు. అందుకేనేమో పెద్ద మనిషిని ఒకసారి అట్లా కలిసి వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నాడో ఎట్టనో మరిగా పోయిండు కాలువనే కలిసిండు. ఓ దిక్కు డిఎంకే పార్టీ వాళ్ళు అప్పులు చేసిండ్రు, ఆగం పట్టించిండ్రు, తెలకాయితం విడుదల చేస్తా అని చెప్పి ఇట్లా వెంటనే పోయి మాజీ సీఎంను కలిసిండు. రాజకీయం నేరుస్తాండు విజయ్ కూడా అనుకుంటారు చాలా మంది. అంత చూస్తుంటేనైతే తమిళ సినిమా సెకండ్ పార్ట్ చాలా ఏటట్టున్నది అనుకుంటారు ఇంకింతమంది.
ఎసొంటి టెక్నాలజీ లేని టైంలోనే మన దేశంలో పెద్ద పెద్ద కట్టడాలు కట్టించిండ్రు రాజులు. సైన్స్కి అందని కోటలు కట్టిండ్రు, దేవుని గుళ్ళు కట్టిండ్రు. అంత గొప్ప చరిత్ర మనది. అందుకే ఆ చరిత్రను అప్పుడప్పుడు యాదికి వేసుకోవాలి. ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నామంటే చూడుండ్రి. సార్ వచ్చిండని డమరుకాలు మోగిచ్చిండ్రు, బాట పొడుగుత కళాకారులంతా ఆడిపాడిండ్రు, పబ్లిక్ అంతా చేతులు ఊపిండ్రు. అబ్బో మస్తు ఘనంగా నడిచింది పోన్రి జాతర. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సోమనాథ్ క్షేత్రంలో శివయ్య గుడిని పునరుద్ధరణ చేసి 75 ఏళ్ళు అవుతాంది. ఎంతో గొప్ప చరిత్ర గల సోమనాథ్ గుడిని అప్పట్లో రాజుల కాలంలో దండయాత్రలు చేసి కూలగొట్టిండ్రు. అట్లా ఇక మన దేశానికి ఆజాదీ వచ్చినాక 1951లో ఇప్పుడున్న గుడి కట్టించిండ్రు సర్కారోళ్ళు. అట్లా 75 ఏళ్ళు అవుతుంది కానీ లెక్కకైతే 1000 ఏళ్ళ చరిత్ర ఉన్నది ఈ సోమనాథ్ గుడికి. ఇక మోదీ సారు సొంత రాష్ట్రంలో ఉన్న తీర్థమాయే, అందుకే సారుకి ఇంగింత పాయిరం ఎక్కువనే. అందుకే అమృతోత్సవాలకు పోయి లింగమయ్యకు పంచామృతాలతోని అభిషేకాలు చేసిండు. 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతోని అభిషేకాలు చేసిండ్రు. గుడి శిఖరం మీద కుంభాభిషేకం చేసిండ్రు. అంతేకాదు అటు లోపల సారు పూజలు చేస్తా అంటే బయట గాలి మోటార్లతోని పూల వర్షం కురిపించిండ్రు. పూజలన్నీ నడిచినాక విమానాలతోని విన్యాసాలు చేసిండ్రు. చూడనికి 2 కాళ్ళు సరిపోలేదనుకోని మోదీ సార్ కూడా కుర్చీ వేసుకొని కూర్చొని కాళ్ళు పెద్దవి చేసుకొని మరి విమానాల విన్యాసాలు చూసిండు. మురిసిపోయిండు. అటెనక ముచ్చట్లు కూడా జోరుగానే నడిచినాయి. ఎవరు ఏం చేసినా, దాడులు చేసినా భారతదేశ నాగరికతను వైభవాన్ని ఏం చెయ్యలేరు అన్నట్టు మాట్లాడిండు సారు. ఏమైనా 1000 ఏండ్ల సంధి ఎంతో మంది రాజులు ఎన్నో తీర్ల దాడులు చేసుకుంటూ వస్తున్నా సరే ఇప్పటికీ సోమనాథ్ గుడి నిలబడి ఉన్నదంటే మన వెనకటి చరిత్రకు సాక్ష్యం లెక్కనే. అందుకే సర్కారోళ్ళు 75 ఏండ్ల పండుగను ఘనంగా చేసినందుకు పబ్లిక్ అంతా కూడా ఖుషి అవుతాండ్రు. ఓ ఆర్టీసీ డిపో ముంగట బస్సు డ్రైవరు ధర్నా చేస్తున్నాడంటే దానికి కారణం ఆ డిపో మేనేజర్ వాళ్ళను రాశి రంపాన పెడుతున్నాడనో, లేకుంటే పని గంటల తేడా ఉందనో, ఇయ్యాల్సిన సెలవులు ఇయ్యక డబుల్ డ్యూటీలు వేస్తున్నారనో అనుకోవచ్చు. కానీ గా మంచిర్యాల డిపో బస్సు డ్రైవర్లు మాత్రం గవేవి కాకుండా ఇంకేదో కారణం ముంగటేసుకొని లొల్లి వేసిరట. మరిగా గా ముచ్చటేందో మనంగి నడుచుకొని వద్దాం పాండ్రి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే మిషన్ సరిగ్గా పనిచేయక ఎంత మోసమైంది చూడు రే. యోగిడ డిపో గేట్ ముంగడ కూర్చొని ధర్నా చేస్తున్నారు చూడు. వీళ్ళు మంచిర్యాల డిపోకి చెందిన డ్రైవర్ అన్నలు. అయితే రోజు పొద్దుగాల డ్యూటీకి ఎక్కే ముంగట డ్రైవర్లు తాగిరో లేదో అని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారు కదా అధికారులు. అవి అట్లా చెకింగ్లు చేస్తే తాగనోళ్లను తాగిర్రని, తాగినోళ్లను తాగలేదని చూపించిందట మిషన్. ఇగే ఉంది, తాగనోళ్లను సుతం మీరు తాగిరువయా, మీకు డ్యూటీ లేదు పోండ్రి అని వెనకకు మలిపిండట డిపో మేనేజరు. దీంతో మిషన్ ఖరాబ్ అయి తప్పులు తడకలు చూపిస్తుంది. మా తప్ప సారు, జర మల్లోపాలు ఊదిపోయిరి, అప్పుడు సుత అదే రీడింగ్ వస్తే మేమే వెళ్ళిపోతాం అని ఉత్తమ డ్రైవర్ అవార్డు కొట్టినకి రాయమల్లన్న సుత మస్తు బదిలాడినట. అయినా కూడా పోవా ఒక్క పాలే ఊదిపిస్తారు, మీ ఇష్టమా అని చెప్పి డ్యూటీ వేయలేదట. అంతేనా రాయమల్లన్న? రాగలేదు సార్, 56 వచ్చింది, మళ్ళీ ఒకసారి పెట్టమంటే పెట్టలే. ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తే పెడతాం లేకపోతే లేదంటే సార్ అడిగితే సార్ నేను పెట్టినా నాకేం తెలియదు అన్నాడు సార్. అన్నాక మళ్ళీ అర్ధగంట అడిగితే ఇప్పుడు పెట్టరాదు అని అన్నాడు. అని నాకు 56 వచ్చిందని పక్కకు పెట్టి 22 సంవత్సరాలు నేను డ్యూటీ కాబట్టి ఒక రిమార్కు లేదు. ఇంటిరా ఈ అన్నది 28 ఏళ్ల సర్వీస్ అట. ఇన్నేళ్ల పొద్దుల కనీసం చిన్న మరకగిన లేదు. అసొంటిది నేను తాగెట్ల బండి ఎక్కుతా. ఒక్క పాలే ఊదిపిచ్చిరు, 2వ పాలు ఊదిపిస్తే అట్లనే వస్తే చర్యలు తీసుకొని ఉంటరి, అంతేగాని గిట్లా చేస్తారా అని నారాజైండు. ఇక ఈ అన్న కథ ఇట్లుంటే ఇంకో అన్నది వేరే కథ. పోయేసరికి ఊదు అన్నారు, గవర్నర్ ఊదినారు. పార్టీ వచ్చింది గంతే. పార్టీ వచ్చినందుకు పక్క పెట్టిండు, వారం గాంధీ పక్క పెట్టారు. కళ్ళే అలవట్లేదు, బ్రీతింగ్ అనేది కొట్టుకున్నా గంతే. దాన్ని తిప్పి తాగొడతాను. గిట్లా ఒక్కరికి ఒక్క పాలే ఊదిపిచ్చి డ్యూటీ చేస్తలేరు. కొందరికేమో 2 దమ్ముల ఊదిచ్చి ఎక్కువ వచ్చిన సుతా డ్యూటీ చేస్తుర్రు. వాళ్ళు అల్లమేంది మేము బెల్లమేంది అని డిపో కాడ లొల్లి చేస్తే ఎక్కడ బస్సులు అక్కడనే అయిపోయినాయి. ఇంతలా పోలీసులు వచ్చి ధర్నా చేస్తున్న డ్రైవర్ అన్నలు స్టేషన్ పట్టుకుపోయారు. మరి పంచాయత్ అంతటి కారణమైన మిషన్ ఇప్పటికైనా వారేసి కొత్త తెస్తారో లేదో గాని జర అందరిని ఒక్క తీరుగా చూడ్రి సార్లు డిపోలా అని అడగబట్టి ఈ ముచ్చట చూసిన జనాలు. నాగార్జున సాగరు, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయము, శ్రీశైలము, తిరుపతి, బొర్రా గుహలు, అరకులోయ, ఆర్కే బీచు, ఉప్పాడ బీచు, కైలాసగిరి. ఇగో ఇవన్నీ ఎండాకాలం తాతీలొస్తే ఓ మల్కా తిరిగే ఉంటారు. కానీ మీరు ఎన్నడూ చూడని ఓ మంచి తావు చూపిస్తా. ఆడ మంచిగా బీచ్లు ఆడినట్లే ఆటలాడుకుంటా, పాటలు పాడుకుంటా, కేరింతలు కొట్టచ్చు. మరి ఆలస్యం ఎందుకు పాండ్రి.
పొరగాన్లు పొట్టెగాళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా జలకాల ఆటలలో అని నీళ్ళల్లో మునుగుతుర్రు చూడుర్రి. ఇదే ఆ కొత్త జాగా. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఉన్న బద్వేల్ అనే ఊళ్ళే ఉంది. అయితే పెన్నా నది ఒడ్డుకున్న ఈ ఊళ్ళే కొన్ని వందల ఏండ్ల కింద శివాలయం కూడా ఉందట. అందుకే చరిత్ర గల గుడి చూసినట్లుంటది, అట్లనే నదిలో మునిగినట్లు ఉంటది అని చెప్పి ఎక్కడెక్కడికెంచో శీతం మంది వస్తుర్రు. అట్లా ఇదొక టూరిస్ట్ జాగా అయ్యింది ఇప్పుడు. అది కూడా ఆ నోట ఈ నోట పాకి ఇక ఎర్ర టెండల వచ్చిన వాళ్ళంతా ఊకుంటారా? జట్న నీళ్ళలో దిగి సల్లవాడుకుంటా కేరింతలు కొడుతుర్రు. నీళ్ళ రువ్వడి కూడా బానే ఉంది. అయితే గీ మెట్ల మీదకించి నీళ్లు ఏడికెంచి వస్తున్నాయో ఏమో గాని వాటి మీద కూర్చొని తడుచుకుంటా కాళ్ళు కొట్టుకుంటా హా ఊ అని అరుపులు కేకలు. చుట్టూ ఎటు చూసినా నీళ్లే ఉండేటోరకు ఎండాకాలం తాతీళ్లకు ఇదొక టూరిస్ట్ జాగా లెక్కనే అయ్యింది. పెద్ద ముచ్చట ఏంటిదంటే వచ్చినోళ్ళు వచ్చినట్టు రీల్స్ వీడియోస్ షార్ట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టిర్రట. దీంతో ఈ జాగేదో ముద్దుగుంది, పొల్లగాండ్లు కూడా ఎసొంటి రిస్క్ లేకుండా ఆడుకోవచ్చు అన్నట్లు జనం బండ్లు కడుతుర్రు. అటు పోలీసోళ్ళు కూడా వచ్చినోళ్లకు ఎసొంటి తిప్పలా కావద్దు అన్నట్లు బందోబస్తు పెట్టి నదిలో ఎవ్వళ్ళు కొట్టుకుపోకుండా హెచ్చరిక చేస్తుర్రు. ఏదేమైనా 45 డిగ్రీల ఎండల నదిలో తానం చేసుకుంటా చిల్లయ్యే జాగ దొరికింది. వీలైతే ఒక్కసారి మీరు కూడా జలకమాడుర్రి.